మెగాస్టార్ చిరంజీవి పూర్తిగా ఓపెన్ అప్ అయిపోయారని చెప్పాలి. విశ్వక్సేన్ 'లైలా' సినిమా మెగా మాస్ ఈవెంట్‌లో పాల్గొంటున్నప్పుడు ఆయన 'పుష్ప 2' దగ్గర నుంచి పవన్ కళ్యాణ్, జనసేన వరకు ఆయన పూర్తిగా తను ఎటు నిలబడి ఉన్నారో ఆయన చెప్పేశారు. ఒకటి ఈ సందర్భంలో ఇంకా ఇతర అంశాలు కూడా స్పృశించారు. కానీ ప్రధానమైనది మీడియా ఈ జనసేన పాయింట్ హైలైట్ చేస్తుంది. సహజం కూడా అది. ప్రజారాజ్యమే జనసేన. ప్రజారాజ్యం యొక్క మరో రూపాంతరం చెందింది అనే మాట కూడా వాడారు. జై జనసేన అని కూడా అన్నారు. తప్పకుండా ఆయన జనసేనతో ఉన్నారు. జనసేన శ్రేయోభిలాషిగా లేకపోతే దాన్ని పెద్దగా మాట్లాడారనేది అర్థమవుతుంది. మెగా కుటుంబంలో ఆయన పాత్ర ఇవన్నీ తెలిసిన వాళ్ళకి. అలాగే 'పుష్ప 2' విజయం బ్లాక్ బస్టర్ అయింది. ఇది సంతోషకరం అని కూడా. ఇప్పుడు దీనికి ముందు ఆయన బాలకృష్ణ కాంపౌండ్కి చెందిన విశ్వక్సేన్ సినిమా ఫంక్షన్కు నేనెందుకు వస్తున్నాను కొంతమంది అడిగారు. కానీ విశ్వక్సేన్ చెప్పినట్టు పరిశ్రమలో ఇళ్ళకి కాంపౌండ్లు ఉంటాయి కానీ పరిశ్రమలకు ఉండవు పరిశ్రమలో అని ఆయన అన్నారు. అంటే ఆ విధంగా మెగా కాంపౌండ్ అనే పదం వాడుతూ ఉంటారు కదా. రాజకీయంగా ఆయన మెగా కాంపౌండ్ గురించి నొక్కి చెప్పారు. సినిమా పరిశ్రమ పరంగా ఆ కాంపౌండ్లు లేవు అని. అల్లు అర్జున్కు మెగా కుటుంబానికి ఏదో వచ్చింది. ఇవన్నీ కూడా సాగిన తర్వాత ఆయన 'పుష్ప 2' విజయాన్ని బ్లాక్ బస్టర్ అవ్వటం అనేక మందికి మేలు చేస్తుంది. ఏ సినిమా హిట్ అయినా అని చెప్పడం ద్వారా ముందు ఆ సందేహాలు తొలగించే ప్రయత్నం చేశారు. అది అయిన తర్వాత సినిమాలు ఆడుతుంటే ఆడకపోతుంటే అది కాదు పరిశ్రమ ఉంటుందని చెప్పడం ద్వారా చెప్పకుండానే గేమ్ చేంజర్ గురించిన ప్రస్తావన కూడా చేశారని అనుకోవాలి. మూడవది విశ్వక్సేన్ తండ్రి కరాటే రాజు అనే ఈ గతంలో ప్రజారాజ్యం తరఫున మలక్పేట నుంచి పోటీ చేశారు. ఆ విషయం చెప్తూ జన సైనికుడు ఇప్పుడు కానీ ఒకప్పుడు ఇలా చేశారు ఇవన్నీ ఒకటే అనే మాట చెప్పారు. అలాగే విశ్వక్సేన్ ఈ సినిమాలో అమ్మాయి పాత్ర ధరిస్తూ అమ్మాయి వేషం వేస్తారట. నేను వేశాను, రాజేంద్ర ప్రసాద్ వేశారు, నరేష్ కూడా వేశారు. అవన్నీ బాగా వెళ్ళాయి. కాబట్టి ఇది కూడా బాగా పోతుంది, ఈయన చాలా ఇదిగా నటించారని చెప్తూ మళ్ళీ కొన్నిసార్లు తారక్ వచ్చారు, కొన్నిసార్లు బాలకృష్ణ వచ్చారు. వీటికి ఎవరైనా రావచ్చు, అలాంటి గోడలు మా దగ్గర మా మధ్య ఏమీ లేవు అని చాలా గట్టిగా చెప్పడం ద్వారా ఈ మధ్యకాలంలో ఆయన ఢిల్లీ వెళ్ళి ప్రధాని మోదీని కలుసుకోవటం, పవన్ కళ్యాణ్ ఎటు తిరిగి సనాతనవాదం అని ఎన్డీఏలో ఉండటం, నాగబాబుకు పదవి ఒక దశలో అయితే అసలు చిరంజీవికే పదవి అని కథలు కూడా నడిచాయి కదా. సో ఇవన్నీ అయిన తర్వాత ఆయన నేను జనసేనతో ఉన్నాను, జై జనసేన అన్నారు. ఇంకా రెండో మాట ఏముంది? ఇంకా పరిశ్రమ పుష్ప లేకపోతే మెగా కాంపౌండ్ అల్లు కాంపౌండ్ వేరు కాదు అనే మాట కూడా, అంటే ఇళ్ళకు కాంపౌండ్లు ఉంటాయన్నారంటే ఇళ్ళకు ఉండొచ్చు కానీ మేమంతా ఒకటే అనే మెసేజ్ ఇవ్వడం కూడా మనము గమనించవచ్చు. ఇంకా సీనియర్ నటుడిగా పెద్దగా పరిశ్రమకు అభిమానులు ఒకప్పుడు చాలా వ్యతిరేకతలు ఉండేవి. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ శిబిరాల మధ్య కానీ మేము 4-5 స్నేహంగా ఉంటాం, అట్లాంటివి పోగొట్టామని చెప్పడం ద్వారా తను తెచ్చిన మార్పుతో పాటు పరిశ్రమ అంతా ఒకటిగా ఉంటుంది. అంటే పరిశ్రమకు చాలాసార్లు పెద్దరికం నాకు వద్దన్నారు కదా, కానీ పెద్దరికంతోనే మాట్లాడారనేది ఆయన మాట్లాడిన ప్రతి మాటలో మనకు కనిపిస్తుంది. అన్నిటిని మించి జనసేనతో టోటల్గా ఐడెంటిఫై అవ్వడం మనం ఇక్కడ గమనిస్తాం. అది రాజకీయంగా ముఖ్యమైనది.